అందరికీ దేవుని నామములో వందనాలు. ప్రైజ్ లార్డ్. 2 వారాల క్రితం మనం సంఘ వాగ్దానంలో ఉన్నటువంటి మూడవ సంఘ వాగ్దానం మీద కొంచెం ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేశాము. 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు కొంచెం కాలం శ్రమలు అనేటువంటి అంశం గురించి నేను మాట్లాడుతూ, యేసయ్య తాను సిలువలో చనిపోయేటువంటి కొన్ని గడియల ముందు, కొన్ని గంటల ముందు తన శిష్యుల్ని కూర్చోబెట్టుకొని ఈ కొంచెం కాలం శ్రమలు అంటే ఏంటి అనే వివరణ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇవ్వటాన్ని మనం ఆ రోజు మనం చూసాం. సో దాని యొక్క సారాంశం ఏంటి అంటే, కొంచెం కాలం శ్రమలు కలుగుతాయి, కొంచెం కాలం దుఃఖం ఉంటుంది, కొంచెం కాలం మీరు ఏడుస్తారు, కొంచెం కాలం మీరు ప్రలాపిస్తారు, కొంచెం కాలం తర్వాత మీ దుఃఖం ఆనందానికి మారుతుంది. ఈ ఆనందాన్ని మీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు అనేది ఆ యొక్క మూడవ దాని యొక్క సారాంశం అని చూసాం. ఈరోజు మనం 2వ సంఘ వాగ్దానం నుంచి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 1వ పేతురు రాసినటువంటి పత్రిక, 1వ పేతురు 4వ అధ్యాయం, పేజీ నంబర్ 216. మొదటి 4 వచనాలు అందరం మార్చి చదువుకుందాం. నేను ఒకటి చదువుతాను, దయచేసి మీరు కూడా ఒకటి చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్వ్యాపారం నందు మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన సంఘ వాగ్దానం 5:10 చదువుకుందాం అందరం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని యొక్క సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి. మహా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నిత్యుడగు మా తండ్రి, నీ శ్రేష్టమైనటువంటి నామానికి హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవా, సమస్యలైనటువంటి నా జీవితానికి, అలసిపోయినటువంటి నా ప్రాణానికి సేద తీర్చినటువంటి మా గొప్ప కాపరి, నిన్ను హృదయమాన ఆరాధన చేస్తా ఉన్నాను. జీవితంలో విసిగిపోయినప్పుడు, ప్రాణం దేవా విసిగి చెందినప్పుడు, దేవా నీ యొక్క గొప్ప ఆదరణ నా జీవితానికి నెమ్మది ఇచ్చినందుకు నిన్ను హృదయమాన ఆరాధన చేస్తా ఉన్నాను. ఓ దేవా, నువ్వు ఆదరించే దేవుడివి. నీ యొక్క అద్భుతమైనటువంటి నీ యొక్క కాపుదలను బట్టి హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా నిన్ను ఆరాధన చేస్తూ నీ బిడ్డలతో కలిసి కొంచెం సేపు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆశపడుతుండగా దేవా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నాతో కూడా మాట్లాడమని ప్రార్థన. దేవా, మేము వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఆత్మదేవా మా జీవితాల్లో మేము మా యొక్క మనసులను ఓపెన్ చేసుకొని నీ యొక్క వాక్యాన్ని దేవా మేము అంగీకరించడానికి సిద్ధం కలిగి ఉండడానికి కృప చూపించండి. మా మనసులను తెరవండి దేవా. నీ యొక్క వాక్యం వైపు కేంద్రీకరించడానికి, వాక్యాన్ని జీవితంలోకి అన్వయించుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా పురికొల్పమని ప్రార్థన చేస్తూ యేసు దయగలిగిన నాలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పేతురు ఈ యొక్క అధ్యాయాన్ని చదివే ముందు దాని యొక్క పరిచయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, సో ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క పత్రికను మనకు రాసింది ఎవరండి?
పేతురు గారు రాశారు కదా. పేతురు గారి పేరు ఏం పేరు? సీమోను. ఏం పేరు? సీమోను. యేసుక్రీస్తు పేతురుకి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఆ? కేఫా అని పెట్టాడు. మనం పేతురుకి ఒక పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాం? దుడుకు పేతురు అని పెట్టాం. బహుశా నేను అనుకుంటాను ఈ శిష్యులు సరదాగా యేసుక్రీస్తు యేసే లేనప్పుడు కొంచెం సరదాగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు పేతురు గారికి ఇంకొక పేరు కూడా పెట్టుండొచ్చు. మనం ఎప్పుడైనా గుంపుగా స్నేహంగా ఉన్నప్పుడు 3, 4 సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు మనం ఆ పేరుతో పిలవడానికి ఇష్టపడం. బహుశా పేతురు గారికి కూడా అలా సరదా సంభాషణలో ఆయనకు ఇంకొక పేరు కూడా పెట్టుండొచ్చు. లేదా తొందరపాటు పేతురనో, లేకపోతే చొరవ తీసుకునే పేతురనో, లేకపోతే నువ్వు యేసేకి రైట్ హ్యాండ్ అనో, లెఫ్ట్ హ్యాండ్ రకరకాల పేర్లు పెట్టుండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా పేతురు గారు తను పరిచయం చేసుకోవాలి అనుకున్నప్పుడు అపోస్తలుడైన పేతురుగా పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఈ మాట మనకు కనబడుతుంది. సో వీటన్నిటి పేర్లలో అపోస్తలుడైన పేతురుగా తను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. యేసయ్యకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో పేతురు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనకు ఆ విషయం తెలిసిందే. యొక్క పరిచర్య, ఆదిమ సంఘం యొక్క పరిచర్యలో పేతురు గారిది కీలకమైన పాత్ర అని మనకు తెలుసు. కారణం ఏంటంటే అపోస్తల కార్యాల యొక్క మొదటి 12 అధ్యాయాలు మనం ధ్యానం చేసినప్పుడు ఆ 12 అధ్యాయాల్లో చాలా తరచుగా కనబడే మాట, చాలా తరచుగా కనబడే పేరు ఏదైనా ఉందంటే అది పేతురు అనే పేరు కనబడుతుంటది. నిజానికి కొత్త నిబంధన అంతట్లో కూడా ఎక్కువ సార్లు ఎక్కువ పేరు మారుమోగిన పేరు కూడా పేతురు గారిదే. 210 సార్లు ఆయన పేరు కొత్త నిబంధనలో ఉంటది. పౌలు గారి పేరు 165 సార్లు ఉంటది. అంటే చూడండి, మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పేతురు గారు తను పరిచర్య ఆరంభించాడు. 30 సంవత్సరాలు తన పరిచర్య కొనసాగింది. యెరూషలేము ప్రాంతం నుంచి రోమా ప్రాంతం వరకు తన పరిచర్య విస్తరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవులను అత్యంత ఎక్కువగా హింసపెట్టి ఇబ్బంది పెట్టినటువంటి నీరో చక్రవర్తి రావటానికి కొద్ది ముందు రోజులుగా ఆయన ఈ పేతురు పత్రిక రాశాడు అని చాలా మంది అభిప్రాయపడతారు. ఈ పత్రికను మనం మొదటి పేతురు పత్రికను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే క్రైస్తవులను శ్రమల కోసం సిద్ధం చేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంటది ఈ పత్రిక. ఎందుకంటే ఈ పత్రిక అంతా కూడా శ్రమల గురించే మాట్లాడుతూ ఉంటది. 5 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో మీకు ఆ శ్రమలు అనే మాట కనబడతా ఉంటది. క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, రెడీగా ఉండండి అని ఆయన ఈ పత్రికలో విశ్వాసులను ఉద్దేశించి రాశాడు. వాస్తవానికి ఆయన ఇది రాసినటువంటి చాలా కొంతకాలానికి నీరో చక్రవర్తి రానే వచ్చాడు. వచ్చిన తర్వాత క్రైస్తవులను చిత్రహింసలు పెట్టాడు. బహుశా ఈ పత్రిక ఆ సమయంలో ఉన్నటువంటి విశ్వాసులకి, చెదిరిపోయిన విశ్వాసులకి ఎంతగానో ఉపయోగపడి ఉంటది. అందుకనే వాళ్ళు ఆ చక్రవర్తి చేతిలో చావడానికైనా సిద్ధపడారు, కానీ తమ యొక్క విశ్వాసాన్ని మార్చుకోవడానికి వాళ్ళు ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు. సో ఈ యొక్క పేతురు పత్రిక ప్రాముఖ్యంగా విశ్వాసులందరినీ ఉద్దేశించి రాసినప్పటికి కూడా రోమా ప్రాంతంలో 5 చెదిరిపోయినటువంటి ప్రాంతాల్లో చెదిరిపోయిన విశ్వాసాలను ఉద్దేశించి రాస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంటుంది. చూడండి, మొదటి పేతురు మొదటి వచనంలోనే ఉంటది. పుంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిత్తూనియా అను దేశముల యందు, అంటే విశ్వాసులందరికీ రాశాడు. ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి విశ్వాసులు, ఈ ప్రాంతాలన్నీ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉండేవి. ప్రస్తుతం అవి టర్కీ ప్రాంతంలో భాగంగా పిలువబడతా ఉన్నాయి. సో ఈ పత్రిక మొత్తానికి మనం ఒక పేరు పెట్టాలి అంటే ఏం పేరు పెట్టొచ్చు? శ్రమలు మరియు విశ్వాసి మరియు శ్రమలు అని పేరు పెట్టొచ్చు. ఎందుకంటే ఈ యొక్క మొదటి పేతురు పత్రిక అంతా కూడా 16 సార్లకు పైగా శ్రమలు అనేటువంటి మాట మనకు వినబడతా ఉంటది, కనబడతా ఉంటది. సో 4వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం అంతా కూడా 3 రకాల శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటది. మనం చదివినటువంటి 4వ అధ్యాయం అండి 3 రకాల శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటది. పేతురు గారు తన యొక్క 4వ అధ్యాయాన్ని ఆరంభించేటప్పుడు ఎలా ఆరంభిస్తాడో చూడండి. మొదటి వచనాన్ని, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఏ మనస్సును ధరించుకోవాలి? శరీరమందు శ్రమపడిన మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోవాలి. మరి యేసయ్య శరీరమందు ఎలా శ్రమపడ్డాడు?
పేతురు అదే పేతురు పైన ఉంటది. దాని పైన అధ్యాయంలోనే 18వ వచనంలో ఉంటది. 3వ అధ్యాయం 18వ వచనంలో ఎలాగ శ్రమ పడ్డాడు? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే యేసయ్య శ్రమ పడినటువంటి విధానం ఇది. శరీరమందు ఎలాగ శ్రమ పడ్డాడు అంటే అన్యాయముగా శ్రమలు పొందాడు, చేయని తప్పిదానికి శ్రమలు పొందాడు, మేలు చేసి శ్రమలు పొందాడు. పౌలు గారు అంటారు, ఇలాంటి మనస్సును మీరు కూడా ధరించుకోండి అని అంటాడు. మీరు గమనించారా? పోయిన సంవత్సరం మన సంఘ వాగ్దానం యథార్థత గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ అక్కడ కూడా ఇదే చూసాం. దేవుని యథార్థతను మీరు ధరించుకోండి అని ఉంటది. ఎఫెసీ అదే మన చివరి సంఘ వాగ్దానం 4:24లో ఎఫెసీ రాసిన పత్రిక, మీరు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా ఉన్న ఆ స్వభావాన్ని ధరించుకోండి. ఏ స్వభావం? యథార్థమైన స్వభావాన్ని ధరించుకోండి అంటాడు. దానికి ముందు సంవత్సరం మనం తగ్గింపు గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు? తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకున్న మనస్సును మీరు కూడా ధరించుకోండి, లేదా దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోండి. ఆ పోయిన సంవత్సరం క్షమాపణ గురించి మనం అంశం గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా ఇదే మాట మనం చూస్తాం. కొలస్సీ రాసిన పత్రికలో పరిశుద్ధులు 3వ అధ్యాయం ఉంటది. పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాళత్వం, వినయము, క్షమాపణ వీటన్నిటిని ధరించుకోండి. ఒక విశ్వాసి ధరించుకోవడానికి ఎన్ని వస్త్రాలు ఉన్నాయి చూడండి. బైబిల్లో ఎప్పుడైనా ధరించుకోండి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మిమ్మును మీరు అలంకరించుకోండి, లేదా ఇంకో మాటలో ఇదే మీకు అలంకారంగా, ఇది మాత్రమే మీకు అలంకారంగా ఉండాలి అని అర్థం. కాబట్టి ఒక విశ్వాసికి క్షమాపణ ఒక అలంకారం, ఒక విశ్వాసికి తగ్గింపు ఒక అలంకారం, ఒక విశ్వాసికి యథార్థత ఒక అలంకారం. అలాగే ఒక విశ్వాసికి శ్రమలు కూడా, చెప్పండి, శ్రమలు కూడా ఒక అలంకారం. కానీ కష్టంగా ఉంది కదా, మనం దాన్ని ధరించడానికి ఇష్టపడాలి. చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనం దేన్నైనా ధరించుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఈ శ్రమలు అనే వస్త్రాన్ని ధరించుకోవడానికి ఇష్టపడం. కారణం ఏంటి తెలుసా? ఆ డ్రెస్ మనకు నచ్చదు. మనకు నచ్చని డ్రెస్ సాధారణంగా మనం వేసుకోం. అందుకనే ఈ వస్త్రాన్ని మనం ధరించుకోవడానికి ఇష్టపడం. యేసయ్య అంటాడు, నేను వేసుకున్నాను, నేను మీకు మాదిరి, నేను శ్రమ పొందాను, అన్యాయంగా బాధలు పొందాను, ఈ ఈ యొక్క శ్రమలు అనేది నేను పొందాను. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి, ఒక పేజీ వెనక్కి తిప్పండి. 1 పేతురు 2వ అధ్యాయం 20 నుంచి 23 నేను చదువుతున్నాను. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికే హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. దేవుడు అంటాడు, మీరు ఈ వస్త్రాన్ని వేసుకోవడానికి సిగ్గుపడుతున్నారా? నేను వేసుకున్నాను, నేను మీకు మాదిరి. అన్యాయంగా బాధలు అనుభవించాను, చేయని తప్పిదానికి దెబ్బలు తిన్నాను, మేలు చేసి శ్రమలు పడ్డాను, నేను ధరించుకున్నాను, మీరు కూడా ధరించుకోండి. ఆలోచన చేయండి. ఆయన ధరించని ఏది కూడా మనల్ని ధరించుకోమని చెప్పడు. ఆయన చేయని ఏ పని కూడా మనల్ని చేయమని బలవంతం చేయడు. నేను ప్రేమించాను, మీరు ప్రేమించండి. నేను క్షమించాను, మీరు క్షమించండి. నేను తగ్గించుకున్నాను, మీరు తగ్గించుకోండి. నేను శరీరం ముందు శ్రమ పడ్డాను, మీరు కూడా శ్రమ పడండి. నిజానికి ఇక్కడ పేతురు గారు యేసుక్రీస్తు యొక్క ఈ మనస్సును, శ్రమ పడేటువంటి ఈ మనస్సును ఆయుధంగా ధరించుకోండి అన్నప్పుడు ఇక్కడ పేతురు గారు వాడిన సందర్భం వేరే. మనం ఇందాక ప్రేమను ధరించుకోండి, యథార్థతను ధరించుకోండి అన్నప్పుడు ఆ సందర్భం వేరు. ఇక్కడ పేతురు గారు రాసిన సందర్భం వేరు. అంటే ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే మిలిటరీ అంటే మిలిటరీ లాంగ్వేజ్ లో వాడాడు. మిలిటరీ పదం అంటే ఆయుధంగా ధరించుకోండి అని వాడాడు. సో ఈ కొత్త నిబంధన అంతా గ్రీకుల టైంలో రాయబడింది, మీకు తెలిసిందే కదా, గ్రీకులు పరిపాలన టైంలో రాయబడింది. సో ఆయనకు ఉద్దేశం ఏంటంటే యుద్ధం కోసం సిద్ధపడినటువంటి గ్రీకు దేశం సైనికులు ఎలాగైతే పకడ్బందీగా
ఏర్పాట్లు చేసుకొని ఆ బలమైన ఆయుధాలు ధరించి పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఉంటారో, శ్రమల కోసం విశ్వాసి అలా సిద్ధపడి ఉండాలి అనేటువంటి సందర్భంలో పేతురు గారు రాస్తాడు. ఒక పూర్తి సాయుధ సైనికుడు, ఆ ఫుల్లీ ఆర్మ్డ్ సోల్జర్. గ్రీక్ దేశంలో మీరు ఒకవేళ వారి యొక్క వస్త్రధారణ మీరు చూస్తే, వారి యొక్క వస్త్రాలు ఎంత బరువుగా ఉంటాయంటే, పూర్తి సాయుధ సైనికుడు అంటారు. ఆ యొక్క వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులో అన్ని రకాల సామాగ్రిని వాళ్ళు సమకూర్చుకుంటారు. మొట్టమొదటిగా ఎదిరించడానికి కావాల్సిన ఆయుధాలు, గన్ను, బుల్లెట్లు, ఈ రకరకాల వస్తువులన్నీ ఆ యొక్క వస్త్రంలోనే దాచుకుంటాడు. అలాగే ధీటుగా ఎదుర్కోవటానికి, శత్రువు నుంచి వచ్చేటువంటి వాటిని ధీటుగా ఎదుర్కోవటానికి, తన్ను తాను కాపాడుకోవడానికి కావాల్సిన సామాగ్రిని కూడా అందులోనే దాచుకుంటాడు. అంత మాత్రమే కాకుండా ఈ సైనికుడు ఏ పరిస్థితినైనా ధీటుగా, సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే పూర్తి శిక్షణ, పూర్తి నైపుణ్యం, అలాగే పూర్తి సిద్ధపాటు ఉంటదన్నమాట. సో మీరు కూడా అలా ఉండాలి అని చెప్పేటువంటి సందర్భంలో పేతురు గారు ఈ యొక్క మాట రాసినట్లుగా మనకు కనబడతా ఉంటది. ఎందుకు మనం పూర్తి స్థాయి సైనికుల్లాగా, పూర్తి సాయుధ సైనికుల్లాగా మనం సిద్ధపాటు చేసుకుని ఉండాలి? ఎందుకు అంటే క్రైస్తవ జీవితం ఒక పూలపాన్పు కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఒక నిత్యమైనటువంటి పోరాటం. ఇట్స్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఇది ఒక ఆత్మీయమైన పోరాటం. అడుగడుగున మనకు పోరాటాలే. శరీరం లోపలేమో పాపంతో పోరాటం, బయట ఏమో లోకంతో పోరాటం. ఇవన్నీ కూడా శ్రమలే. కాబట్టి ఈ శ్రమల్ని ధీటుగా ఎదుర్కోవాలంటే పూర్తి స్థాయిలో మనల్ని మనం సిద్ధం చేసుకొని నిరంతరం సిద్ధంగా ఉండాలి అని పేతురు గారు హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంటది. సరే, ఇంతకీ పేతురు గారు రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో శరీరమందు శ్రమ పడండి అని అంటాడు. ఏంటి ఈ శరీరమందు శ్రమ పడడం అంటే ఏమిటి? దీని అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఇందులో పేతురు గారు 2 భాగాలుగా రాస్తాడు. శరీరమందు శ్రమ, ఒక విశ్వాసి శరీరమందు శ్రమ పడడం అంటే ఏమిటో ఆయన అక్కడే వివరణ ఇస్తాడు. చూడండి 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. శరీరమందు శ్రమ పడ్డం అని అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయ పోరాటంలో విశ్వాసికి కలిగేటువంటి శ్రమలు, లేదా ఆత్మకు విరోధముగా పోరాడే శరీర నియమము విషయంలో విశ్వాసి ఎదుర్కొనేటువంటి శ్రమలు. ఆత్మకు విరోధంగా పోరాడే శరీర నియమం అంటే చాలా పెద్ద పదం. సింపుల్గా పాపంతో పోరాటం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయం 23వ వచనంలో ఉంటది, శరీరంలో నాకు ఒక పాప నియమం ఉన్నట్లు కనబడతా ఉంది. ఈ పాప నియమం ఏం చేస్తా ఉందంటే, ప్రతి నిత్యము ఆత్మకు విరోధంగా పోరాటం చేస్తూ నన్ను చెరపట్టి లోపరుచుకుంటా ఉంది. అందుకనే నేను మంచిని చేయాలనుకుంటున్నా, మంచిని చేయలేకపోతున్నాను. చెడు చేయకూడదు అనుకుంటూనే చెడే చేస్తున్నాను. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఈ పాపపు నియమం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? ఇది పౌలు గారి యొక్క ఆవేదన. ఒక విశ్వాసి శరీరమందు శ్రమ పడ్డం అంటే పాపపు శక్తి మీద ప్రతి నిత్యము పోరాటం చేయటం. పాపం మీద విజయం, పాపం మీద పోరాటం అని నేను ఎప్పుడైనా నా యొక్క ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని అర్థం పాపం అంతటి మీద నేను విజయాన్ని పొందడం కోసం అని కాదు అర్థం. ఎందుకంటే పాపం మీద విజయం అనేది యేసయ్య ఆల్రెడీ శిలువలో సాధించేశాడు. ఆ పాపం మీద విజయం కోసం నీవు నేను ఏమి చెల్లించలేదు. ఉచితముగా ఆయన కృప చేత దేవుడు పాపం మీద విజయాన్ని సాధించాడు. కాబట్టి మరి ఆయన విజయం సాధిస్తే ఇక నేను ఏమి విజయం సాధించాలన్నా అని అడగచ్చు మీరు కదా. దేవుడు పాపం మీద విజయం సాధించినప్పుడు పాపపు శిక్ష అయినటువంటి మరణము నుంచి మనల్ని తప్పించాడు. కాబట్టి మనం రక్షించబడినప్పుడు ఒక విశ్వాసం మీద ఈ పాపం యొక్క శిక్ష, ద పెనాల్టీ ఆఫ్ సిన్, ఆ శిక్ష అయిన మరణం
మన మీద ప్రభుత్వం చేయనేరదు. అలాగే పాపం యొక్క శక్తిని దేవుడు దాన్ని జయించాడు. కానీ మనం ఎలాగైతే రక్షించబడినప్పుడు పాపం యొక్క శిక్ష ఒక విశ్వాసం మీద నుంచి ఎత్తివేయబడిందో, లేదా పాపం యొక్క శిక్ష నుంచి మనం రక్షించబడ్డామో, పాపం యొక్క శక్తి నుంచి కూడా ప్రతి దినము రక్షించబడుతూ ఉంటాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసి పాపం దీన్ని మనం ద పొటెన్షియాలిటీ ఆఫ్ సిన్, లేదా కెపాసిటీ ఆఫ్ సిన్, లేదా పవర్ ఆఫ్ సిన్ అని అంటారు. ఈ పాపం యొక్క శక్తి నుంచి ప్రతి దినము మనం రక్షించబడుతూ ఉంటాం. ఇది మన శరీరంతో ఉన్నంత కాలం పాపం యొక్క శక్తి మనలో పనిచేస్తానే ఉంటది. ఈ శక్తి అనేది నేచర్ లో ఉంటది. ఇది ఎప్పటికీ ఆల్టర్ అవ్వదు, మారదు. అది ఎప్పటికీ అలానే ఉంటది. కాబట్టి ఒక విశ్వాసి బ్రతికి ఉన్నంత కాలం కూడా పాపపు శక్తి మీద పోరాటం అనేది విశ్వాసికి అనివార్యం, తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ఒక విశ్వాసి శరీరంలో ఆత్మకి, పాపం యొక్క శక్తికి, ఈ రెండింటికి మధ్య భయంకరమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంటది. ఈ రెండింటి మధ్య విపరీతమైన పెనుగులాట జరుగుతూ ఉంటది. ఇది ఒక మహా భయంకరమైనటువంటి యుద్ధం. కానీ ఇలాంటి యుద్ధానికి, ఇలాంటి పోరాటానికి శాశ్వత పరిష్కారం, లేదా దీనికి పరిష్కారం ఏంటి అంటే, ప్రతిరోజు ఆత్మదేవుని మాట వినడం, ప్రతిరోజు ఆత్మదేవుని యొక్క అధికారం కిందికి రావటమే దీని యొక్క పరిష్కారం. సరే, పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక రాస్తూ చూడండి, 8వ అధ్యాయం ఒక్క మాట మనం చూస్తాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆయన ఏ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? పౌలు గారు ఏ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మకు పాపపు శక్తికి మధ్య ఉన్న ఆ శ్రమల గురించి, ఆ పాప పోరాటంలో జరిగే శ్రమల గురించి. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 12 వచనాలు కూడా దేని గురించి మాట్లాడుతుంది? పాపనేమో, ఆత్మనేమో, శరీర నియమం, ఆత్మ నియమం గురించి మాట్లాడుతూ ఉంటది. కాబట్టి పౌలు గారు శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పాపం యొక్క శక్తికి, ఆత్మకు మధ్య ఉన్న పోరాటంలో కలిగే శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ప్రసవ వేదన. ఇది ప్రతి విశ్వాసి యొక్క మూలుగు. ఆత్మకి అలాగే పాప శక్తికి ఈ పోరాటం ప్రతి ఒక్క విశ్వాసి యొక్క. అదే పేతురు గారు కూడా అదే మాట ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం కదా. యేసయ్య కూడా శరీరమందు ఇదే రకమైన శ్రమను అనుభవించాడు అని పేతురు, ఇప్పుడు మనం చదివిన భాగంలో 3వ అధ్యాయంలో చూసాం. యేసయ్య కూడా శరీరమందు ఇదే శ్రమను అనుభవించాడు. కాబట్టి మనకు ఇప్పుడు మన శరీరంలో ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయో అన్ని పోరాటాలు ఆయన కూడా ఎదుర్కొన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. సో మనం యేసయ్య కూడా మనలాగే ఇదే రకమైన పెనుగులాటకుండా వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి పోరాటం ఆయనకు క్రొత్త కాదు, ఆయన రుచి చూడండి ఏం కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనం వెళ్ళినటువంటి ప్రతి శోధన గుండా, లేదా మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి ప్రతి శోధన గుండా ఆయన కూడా వెళ్ళాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటది. మన ప్రధాన యాజకుడు 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధించబడినను పాపము లేనివాడుగా ఉండెను. అక్కడ సమస్త విషయంలో అండర్లైన్ చేసుకోండి మీరు. ఎందుకంటే యేసయ్య మనలాగా సమస్త విషయాలంటే మనం ఎదుర్కొనే ప్రతి పోరాటం, ప్రతి విషయంలో మనలాగా, మన వలె అనే మాట అక్కడ రాయబడింది. మనలాగే ఆయన స్ట్రగుల్ అయ్యాడు, మనలాగే ఆయన ఈ పోరాటం ఎదుర్కొన్నాడు, కానీ పాపం చేయలేదు. కాబట్టి మనం పొందేటువంటి ఒక విశ్వాసి రక్షణ పొందినప్పుడు, రక్షణలో ఎదుగుతా ఉన్నప్పుడు ఈ పోరాటం, ఈ స్ట్రగుల్ ఉందే, చాలాసార్లు అనుకుంటాం ఈ స్ట్రగుల్ నాకే ఎందుకని. ప్రపంచంలో నీకొక్కడికే ఈ స్ట్రగుల్ కాదు. యేసయ్య నీతో సమానంగా, నీతో ఈక్వల్ గా ఈ స్ట్రగుల్ అయ్యాడు, కానీ ఓడిపోలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎందుకు సరిపోయిన వాడు?
బికాస్ హీ హాస్ గాన్ త్రూ ఎవ్రీ స్ట్రగుల్ వీఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ. మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య గుండా, ప్రతి శోధన గుండా ఆయన కూడా వెళ్ళాడు. ఈయన నమ్మకమైన ప్రధాన యాజకుడు. కారణం ఏంటంటే ఈయన కూడా మన సహోదరులలో ఒకని వంటి వాడు కావాల్సి వచ్చును. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, 17, 18 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఉంటాయి. ఏంటి అంటే నేను చదువుతా ఉన్నాను. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 17, 18 వచనాలు. 17 చివరి భాగం నుంచి నేను చదువుతాను చూడండి, మధ్యలో భాగం నుంచి. నమ్మకము గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. అన్ని విషయాల్లో అండర్లైన్ చేసుకోండి. తన సహోదరుల వంటి వాడు. ఎవరు ఆయన సహోదరుడు? నీవు నేనే. కాబట్టి మనలాగా అయ్యాడు. ఆయన మనలాగా రక్తమాంసాలు పాలువాడయ్యాడు. ఆయన మనలాగా అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. మనలాంటి శ్రమల గుండా ఆయన కూడా వెళ్ళాడు, కానీ పాపం చేయలేదు. అందుకని అక్కడ కింద రాయబడింది 18 వచనంలో, తాను శోధించబడి శ్రమ పొందెను గనక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా అండి? పేతురు గారు ఎందుకు యేసుక్రీస్తు యొక్క శ్రమ పొందే మనస్సును ఎందుకు ఆయుధంగా ధరించుకోమని చెప్పాడు? అర్థమైందా? ఎందుకంటే ఈయన చాలా నమ్మకమైన, సరిపోయినటువంటి వాడు. మన శ్రమలకి, మన శోధనలకి ఈ యేసయ్య సరిపోయినటువంటి వాడు. అందుకని ఆయన మనస్సును మనం ధరించుకోవాలి. ఏమండి, మనకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని ఎవరు ఇవ్వగలరు? సరైన పరిష్కారాన్ని ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఎవరైతే ఆ సమస్య గుండా వెళ్ళి వచ్చారో వాళ్ళే దానికి పరిష్కారం ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వచ్చారు కాబట్టి. ఉదాహరణకు నాకు ఒక రోగం వచ్చిందండి. అది చాలా కాలం నుంచి నన్ను చాలా వేధిస్తూ ఉంది, ఇబ్బంది పెడతా ఉంది. ఇప్పుడు నా రోగాన్ని నేను చికిత్స చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అప్పుడే కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తానా, లేదా బాగా పండిపోయినటువంటి సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతానా చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తాను? సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఎందుకు? ఆయన తన అనుభవంలో, తన యొక్క కాలంలో చాలా కేసులు డీల్ చేశాడు. ఆయనకు ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలుసు. ఏ సమస్యకు ఎలాంటి మందు వాడాలో తెలుసు. అందుకనే మనం సాధ్యమైనంత మట్టుకు సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన సరైన వైద్యం అందించగలడు. యేసయ్య కూడా మన విషయంలో కూడా అంతే. మనం ఈ అంతరంగిక పోరాటం, ఈ శ్రమలు మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు మనం ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు. హీ ఈజ్ అ రైట్ డాక్టర్. సరైన వైద్యం చేయగలిగిన దేవుని దగ్గరికి మనం రావాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న మీ ముందు వేస్తాను. ఆత్మకు విరోధంగా పోరాడే ఏ పాపం విషయంలో నువ్వు ఈరోజు స్ట్రగుల్ అవుతా ఉన్నావు? పెద్దవారైనా యవనస్తులైనా ఏ పాపం మనల్ని ఆయన అధికారం కిందకి రాకుండా అడ్డుకుంటా ఉంది? నిర్లక్ష్యమా? సోమరితనమా? పొగరా? లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్సా? అంతా నాకే తెలుసు అనే గర్వమా? అహంకారమా? ఏది? దేవునికి విరుద్ధంగా చేసే రహస్య పాపమా, లేదా ఇంకేదైనానా? ఆలోచన చేద్దాం. పేతురు గారు యేసయ్య అంటాడు, శరీరమందు శ్రమపడిన ఈ మనసును ఆయుధంగా ధరించుకో, నన్ను మాదిరి చేసుకో, నా అధికారం క్రిందికి రా, నా ప్రిస్క్రిప్షన్ తీసుకో, నా సలహా తీసుకో, ఎందుకంటే నేను సరైన వైద్యుడిని. ఇక్కడ పేతురు గారు రాస్తూ ఆయన మనస్సును మీరు ధరించుకోండి. ఎందుకు మనసును ధరించుకోమంటాడు? మనసును ఎందుకు ధరించుకోమంటాడు పేతురు గారు చెప్పండి? ఎందుకంటే పాపం దాని పని జరిగేది మొట్టమొదటిగా మనసులోనే. పాపం ఏదైనా ఆరంభం కావాలి, దాని యొక్క పని జరగాలంటే మొదట జరిగేది మనసులోనే. కాబట్టి ఈ మనస్సు యేసయ్య యొక్క మనస్సు చేత కప్పబడితే ఫలితాలు తారుమారు అవుతాయి. అప్పుడు నీ యొక్క అధికారం మారిపోతుంది. నీ యొక్క బాస్ మారిపోతాడు. నీ యొక్క పాపం విషయంలో మన యొక్క వైఖరి మారిపోతుంది. ఉదాహరణకి మిలిటరీలో, ఇక్కడ మిలిటరీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు. మిలిటరీలో ఒక సైనికుడు ఉంటా ఉన్నప్పుడు సైనికుడు మిలిటరీ యొక్క అధికారం కింద ఉంటాడు. ఈ సైనికుడి పైన ఉంటారు ఒకరు, ఆయన పేరు ఏమంటారు? కమాండర్ అంటాం కదా. సో ఈ యొక్క సైనికుడు
ఆ మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మిలిటరీ యొక్క అధికారానికి లోబడి ఉంటాడు. తన పై అధికారి కమాండర్ ఏది చెప్తే అది ఫైనల్. ఇంకా మారు మాట ఉండకూడదు. ఒకవేళ తను ఆ సైనికుడికి "వెళ్లి మురిగుంటలో దూకు" అన్నాడనుకో, దూకాల్సిందే. ఎందుకు దూకాలి అని అడగకూడదు. లేదా "నువ్వెళ్లి పలానా పెళ్లి అక్కడికెళ్ళి అంట్లు తోము" అనగానే అంట్లు తోమాలి. ఎందుకంటే ఆయన మిలిటరీ ఆహ్, యొక్క అధికారం కింద కట్టుబడి ఉంటాడు. ఉదాహరణకు సైనికుడు ఆ మిలిటరీ నుంచి రిజైన్ చేసాడనుకోండి. వాళ్ళు రిజైన్ చేసినప్పుడు డిశ్చార్జ్ పేపర్స్ ఇస్తారు. ఆ డిశ్చార్జ్ పేపర్స్ తీసుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నీకు ఆ మిలిటరీ యొక్క అధికారం కింద నీవింకా లేవు. సో, ఒకవేళ ప్రభాకర్ అన్న మిలిటరీ నుంచి వచ్చాడు కాబట్టి, సో, ప్రభాకర్ అన్న డిశ్చార్జ్ పేపర్ తీసుకొని ఆ మిలిటరీ గేట్ బయటికొచ్చాడనుకోండి. బయటికొచ్చినప్పుడు ప్రభాకర్ అన్న పైనున్న కమాండరు, "ప్రభాకర్ గో! ఇది చెయ్యి" అన్నాడనుకో. ప్రభాకర్ ఏం చేస్తాడు? కొంచెం హడావుడిలో అంటే అంతకుముందున్న అలవాటు ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే గుర్తొచ్చిద్ది, "ఒరేయ్! ఈయన నా అధికారి కాదు. ఈయన నా యజమాని కింద లేడు" అన్నది గుర్తొస్తది ఆయనకి. విశ్వాస జీవితం కూడా అలానే. పాపం యొక్క శక్తి విశ్వాసిని పాపం వైపు ప్రేరేపించబడినప్పుడు మనకు వెంటనే గుర్తు రావాలి. నేను పాపం యొక్క యజమాని కింద లేను. నా యజమానుడు మారిపోయాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క మనసును ధరించుకుంటారో పాపం విషయంలో వాళ్ళ యొక్క వైఖరి మారిపోతది. అందుకనే పేతురు గారు రాస్తూ, ఎవరైతే ఆయన మనసును ధరించుకుంటారో వారి యొక్క లక్షణం ఎలా ఉంటదంట? 2వ వచనంలో, శ్రమ పడిన వాడు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక లేక ఉండును. వాడు ఎలా ఉంటాడు? పాపంతో తన వైఖరి మారిపోతుంది. మనం అర్థం అందుకని బైబిల్ చెప్తుంది, యేసే మనసును ధరించుకున్న వాళ్ళు సాధ్యమైనంత మట్టుకు పాపముతో జోలి లేకుండా ఉంటారు. ఆత్మదేవుని యొక్క రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఎవరైతే ఆత్మదేవుని అధికారం కింద ఉంటారో, ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు ఆత్మచేత శరీర క్రియల్ని ఏం చేస్తారు? జయిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంటది. కాబట్టి ఈ పోరాటంలో, ఈ యొక్క విశ్వాసం ఎదుర్కొనే దైనందినటువంటి ఈ పోరాటంలో మనం ఉపయోగించాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. మనం అర్థం చేసుకోవాలి. నేను వాక్యం లేకుండా పోరాటం చేస్తాను అంటే అది ఎప్పటికీ అవ్వదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది నిన్ను ఈ వాక్యం మాత్రమే నీకు పోరాడే శక్తిని అందించగలదు. ఈ వాక్యం మాత్రమే ఒక శోధన జయించినప్పుడు ఇంకో శోధన జయించడానికి కావాల్సిన బలాన్ని ఈ యొక్క వాక్యంలో మాత్రమే నేను తీసుకోగలం. అందుకనే యవనస్తులను గాని, పెద్దవాళ్ళని గాని ప్రతిసారి మీ చెవిలో గంటలు మోగించినట్లు వాక్యం చదవండి, వాక్యం చదవండి అని ఎందుకు అంటున్నామంటే దిస్ ఈస్ ద పవర్‌ఫుల్ వెపన్. ఇది ఒక బలమైనటువంటి ఆయుధం. ఇది నీ పోరాటంలో 100కు 100% నిన్ను జయించటానికి నీకు సహాయం చేస్తది. అందుకనే మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉండేది. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క శ్రమ పడేటువంటి ఈ యొక్క మనసును మనం ఆయుధంగా ధరించుకుందాం. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వద్దాం. ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగించి ప్రతిరోజు మనం ఎదుర్కొనేటువంటి ఈ యొక్క పెనుగులాట నుంచి దేవుడు మనల్ని చక్కటి విజయం పొందడానికి దేవుడు మనకందరికీ కూడా సహాయం చేస్తాడు. ఓకే. ముందుకెళ్తాను. 4వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు 4వ వచనం నేను చదువుతాను చూడండి. అపరిమితమైన రెండో రకమైన శ్రమ. మనం ఇందాక 2వ వచనంలోనేమో మొదటి శ్రమ ఏంటంటే ఆత్మీయ పోరాటంలో కలిగే శ్రమలు. రెండవ శ్రమ 4వ వచనంలో ఉంటది. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఇది రెండో రకమైన శ్రమ. ఇందాకేమో ఆత్మీయ పోరాటం వల్ల కలిగే శ్రమ. రెండవది అన్యాయముగా పొందేటువంటి శ్రమ. ఒక విశ్వాసి అన్యాయంగా కూడా శ్రమలు పొందుతాడు. మీరు అర్థం చేసుకుంటే ప్రాథమికంగా ఒక విశ్వాసికి ఈ లోకంలో 2 రకాల ఎంపికలు మాత్రమే ఉంటాయి. ఒక ఎంపిక ఏంటంటే లోకానికి ప్రత్యేకంగా ఉండడం ద్వారా కలిగేటువంటి శ్రమలు నా వల్ల కాదు, లేదా ఈ పోరాటంలో నేను భరించలేను అనేటువంటి అనుకొని గతించిపోయేటువంటి ఈ పాప భోగాల్ని ఎంపిక చేసుకొని లోకంతో పాటు పరిగెత్తడం, లేదా ఈ లోక ప్రవాహంలో కొట్టుకొని పోవడం, ఇది మొదటి ఎంపిక.
రెండవ ఎంపిక ఏంటంటే ఎంత కష్టమైనా పర్లేదు, ఎన్ని శ్రమలైనా పర్లేదు, ఆయన మాటకు లోబడుతూ లోకానికి ఎదురు ఈత ఈదడం. ఇది రెండవ ఎంపిక. ఈ 2 ఎంపికలు మాత్రమే విశ్వాసికి ఉంటాయి. పాపం చేయకుండా ఉండడానికి నేను ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాను అని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం రెండవ ఎంపిక. శ్రమలు ఎప్పుడొస్తాయో తెలుసా? శ్రమలు ఎప్పుడొస్తాయి? లోకంతో పాటు పరిగెత్తుతా ఉంటే నీకు ఏ సమస్య రాదు. లోకం యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోతా ఉంటే నీకు ఏ సమస్య రాదు. లోకానికి ఎదురీత ఈదుతాను చూడండి. నేను ఖచ్చితంగా లోకానికి ఎదురుగా వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నప్పుడు మాత్రమే శ్రమలు వస్తాయి. వెన్ వి చూస్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, యూ మన ట్రయల్స్, మన యొక్క సమస్యలు స్టార్ట్ అవుతాయి. అది అర్థం చేసుకోవాలి. ఈ 3, 4 వచనం నుంచి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఒక మెచ్యూర్డ్ బిలీవర్, ఒక పరిణితి చెందినటువంటి ఒక విశ్వాసి, క్రీస్తులో ఎదుగుతున్నటువంటి విశ్వాసి లోకాన్ని ప్రభావితం చేస్తాడే గాని లోకము చేత ప్రభావితం చెందడు. అది దాని యొక్క సారాంశం. అదే ఈ లోక ఆచారాలు ఆ విశ్వాసిని ప్రభావితం చేయలేవు. లోకం యొక్క ఆకర్షణలు, లోకం యొక్క తీరు, లోకం యొక్క నడవడిక, ప్రస్తుతం లోకంలో ఉంటున్న ట్రెండ్స్ ఆ యొక్క విశ్వాసిని ప్రభావితం చేయలేవు. ఈ సమాజ పోకడలు నిన్ను ప్రభావితం చేయలేవు. ఇంతకు ముందు అందంగా కనబడే లోకం నీకు అందవిహీనంగా కనబడుతుంది. ఇంతకు ముందు లోకం యొక్క ఇష్టం ఇప్పుడు నీ ఇష్టం కాదు. ఎందుకంటే యు ఆర్ మెచ్యూర్డ్ బిలీవర్. నీవు పరిణితి చెందిన విశ్వాసివి. ఇప్పుడు నీకు క్రీస్తు ఏది ఇష్టమో నీకు అదే ఇష్టం. ఆయనకు ఏది అసహ్యమో అది కూడా నీకు అసహ్యం. ఒక ఆయన ఇలా అన్నాడు, మనం రక్షణ పొందినప్పుడు ఆయన చిత్తమే మన చిత్తం. ఒక ఆయన ఇలా రాశాడు. ఏం రాశాడంటే, దేవుని చిత్తం బయట ఉండి, దేవుని యొక్క చిత్తానికి బయట ఉండి ప్రపంచంలోనే అత్యంత క్షేమకరమైన స్థితిలో, అత్యంత క్షేమకరమైన స్థలంలో ఉండడం కంటే ఆయన చిత్తం లోపల ఉండి ఏమీ లేని స్థితిలో ఉండడం నాకు చాలా మంచిది అని అన్నాడు ఆయన. కాబట్టి లోకంలో కలిసి పరిగెత్తేటువంటి ఆ దినాల్ని మనం దాటాలి. ఒకవేళ ఇంతవరకు దాటకపోతే బైబిల్ చెప్తుంది, పేతురు గారు అంటాడు, నువ్వు ఇంతవరకు లోకంతో పరిగెత్తింది చాలు, ఇంకా నువ్వు లోకంతో పరిగెత్తు, మాకు ఆ కాలం గతించిపోయింది. కాబట్టి విశ్వాసులను మనం ఆ యొక్క పరిధిని, ఆ యొక్క కాలాన్ని దాటేశాం. పాత జీవితానికి స్వస్తి పలికాం. ప్రాచీన పురుషుని సిలువేసేసాం. మనం ఇప్పుడు లోకం యొక్క పక్షాన లేము. అందుకని లోకం మనం ద్వేషిస్తూ ఉంటుంది. కాబట్టి లోకంలో అందరూ మనల్ని ఇష్టపడకుండా పోవచ్చండి. లోకంలో చాలా మట్టుకు లోకంలో ఉన్న మనుషులు మనల్ని ఇష్టపడరు. కారణం ఏంటంటే లోకంలో అందరిలాగా మనం అబద్ధం చెప్పలేము. లోకంలో అందరిలాగా మనం మోసం చేయలేము. లోకంలో ఉన్నలాగా మనం ఆ శత్రువుని ప్రేమించకుండా ఉండలేము. అందుకనే లోకం మనల్ని ఇష్టపడదు. లోకంతో పాటు మనం కలిసి నడవట్లేదు కాబట్టి లోకానికి మనం శత్రువుగా మారుతాం. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ గమనించాం. కాబట్టి ఇంతకుముందు మనం లోకానికి స్నేహితులం. యోహాను సువార్తలో యేసయ్య ఈ మాట అంటాడు, ఇంతకుముందు మీరు లోకానికి స్నేహితులు కాబట్టి లోకం మిమ్మల్ని ఏమనలేదు. ఇప్పుడు మీరు నాకు స్నేహితులుగా మారారు కదా, లోకం మీకు వ్యతిరేకంగా నిలబడుతుంది, లోకం మీకు శత్రువుగా నిలబడుతుంది, లోకం మీ పక్షాన్ని నిలబడదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే ఈ లోకంలో మనకు వ్యతిరేకతలు వస్తాయి. 4వ వచనం యొక్క మీనింగ్ అదే. ఏంటి అంటే, వారు అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడతా ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. ఎందుకంటే నీ ప్రవర్తన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. నీ విలువలు వారికి వింతగా ఉంటాయి. నీ జీవితం వారికి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోక విలువలకు పూర్తి భిన్నంగా ఉన్న క్రైస్తవ విలువలు వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అందుకని వాళ్ళు ఆశ్చర్యపోతారు, తర్వాత దూషిస్తారు. అక్కడే మన సాక్ష్యం ఆరంభమవుతుంది. ఎక్కడైతే నీ ప్రవర్తన వారికి ఆశ్చర్యంగా ఉంటుందో, నీ విలువలు వారికి వింతగా ఉంటాయో, నీ జీవితం వారికి కొత్తగా ఉంటుందో, అక్కడ నీ సాక్ష్య జీవితం ఆరంభమైంది అని అర్థం చేసుకో. విచారకరమైన విషయం ఏంటంటే, కొంతమంది క్రైస్తవులు సంఘానికి సంఘం, లోకానికి లోకం. లోకంలోకి వెళ్తే లోకాన్ని సంతోషపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తారు.
లోకంలోకి వెళ్ళగానే వాళ్ళ మాటలు మారిపోతాయి. వాళ్ళ వైఖరి మారిపోతది. లోకంలో ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని వాళ్ళ కోసం మనం కాంప్రమైజ్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది నేటి క్రైస్తవులు మనం చూస్తా ఉన్నాం. లోకం కోసం పాపం విషయంలో రాజీ పడేటువంటి క్రైస్తవులు ఈ దినాన మనం చాలా మందిని చూస్తా ఉన్నాం. లోకంతో కలిసి పరిగెత్తడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళ పండుగలు నువ్వు చేసుకొని, వాళ్ళ సంప్రదాయాలు నువ్వు పాటించి, వాళ్ళ విధి విధానాలు అనుసరించి, వాళ్ళ వివాహాల్లో వాళ్ళకలాగా కట్న కానుకలు తీసుకొని, వాళ్ళకలాగా వివాహాల్లో నువ్వు మతాలు కూడా కులాలు చూసి నువ్వు లోకానికి ఏ సందేశాన్ని ఇస్తున్నావు? ఏ సందేశాన్ని ఇస్తున్నావు? ఆలోచన చేయండి. లోకానికి మనం ప్రత్యేక నిలబడాలి. లోకస్తుల్లాగా మనం ఒకరి మీద ఒకరు అసూయపడి, లోకస్తుల్లాగా ఒకరినొకరు దెబ్బలాడుకొని ఇలా చేస్తా ఉంటే మనం లోకంతో కలిసి పరిగెత్తట్లేదా? ఆలోచన చేయండి. ఒక విశ్వాసి లోకంతో కలిసి పరిగెత్తనడానికి ఒక్క రుజువు ఏంటంటే, నీకు లోకంలో నుంచి ఎప్పటికీ వ్యతిరేకత రాదు. అది ఒక రుజువు. లోకం నేనేమంటది తెలుసా? వీడు మనోడు అంటది. ఏ రోజైతే లోకం వీడు మనోడు అన్న మాట లోకం నోటి నుంచి వచ్చిందో, ఆ రోజు అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రవాహంలో నువ్వు కూడా ఒకటి అయిపోయావు అని అర్థం చేసుకో. అలాంటి రాజీ పడిన జీవితాన్ని యేసయ్య కోరుకోవట్లేదు. లోకం నుంచి వేరైన ప్రత్యేకమైన జీవితాన్ని. ఒకని ఇలా అన్నాడు, ఏ రాశాడంటే, లోకంలో నుండి వ్యతిరేకత, లోకంలో ఉండే దూషణలు లోక విషయంలో చనిపోయిన వారికే వస్తాయి అని రాశాడు ఆయన. చిన్నపిల్లలకి మనం పప్పెట్ షో, మనం ఎప్పుడైనా వీబీఎస్ అప్పుడు పప్పెట్ షో చేస్తాం. పప్పెట్ షో మీకు గుర్తుందిగా? ఒక బొమ్మ ఉంటది. ఆ బొమ్మ లోపల మనం చేయబెట్టి, ఆ బొమ్మను మనం ఎలా కదిలిస్తే అలా కదులుతా ఉంటది. మనం ఎలా ఆడిస్తే అలా ఆట ఆడుతా ఉంటది. విశ్వాసులమైన మనం లోకానికి ఒక పప్పెట్ లాగా మారామేమో ఆలోచన చేద్దాం. లోకం ఏ ఆట ఆడితే ఆట, లోకం ఏ దారిలో పోతే ఆ దారిలో మనం వెళ్తా ఉన్నాం. ఏమండి? సంఘంలోకి పబ్బు కల్చర్ వచ్చిందండి. ఎంత దారుణమో మీరు ఆలోచించండి. ఒక క్లబ్ కల్చర్ సంఘంలోకి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద దైవ సేవకులని చెప్పుకునే వాళ్ళే సంఘంలోకి తీసుకొస్తున్నారు ఆ కల్చర్‌ని. ఎంత అవమానం! భక్తిని నేర్పించాల్సిన నీవు, యథార్థతను నేర్పించాల్సిన నీవు, ఆత్మీయత నేర్పించాల్సిన నీవు, పిల్లలకి యవనస్తులకి ప్రార్థన నేర్పించాల్సిన నీవు, లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేసుకొని డీజే లైట్లు పెట్టి సంఘంలో డాన్సులు వేసుకుంటా ఉంటే నువ్వు అంటే ఈ విశ్వాసుల్ని ఎంత తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం చేసుకోండి. మనం లోకంతో కలిసి నడవట్లేదా? ఆలోచన చేయండి. బైబిలు చెప్తా ఉంది, లోకాన్ని దయచేసి సంఘంలోకి తీసుకురామాకండి. మన దేవుడు రోషం గల దేవుడు. దేవుడు చాలాసార్లు చెప్పాడు పాత నిబంధనలో, నేను రోషం గల దేవుణ్ణి, ఇదిగో మీరు ఇంతకు ముందు ఎవరినైతే పూజించారో వాళ్ళని పూజించినట్లుగా నన్ను పూజిస్తానంటే నేను ఒప్పుకోను. నన్ను పూజించాల్సిన పద్ధతి వేరే, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ఇది ఉంది, దాని ప్రకారమే పాటించాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఇంతకు ముందు ఆరాధించినట్లుగా నేను ఆరాధిస్తానంటే ఊరుకోను. నేను రోషం గల దేవుణ్ణి. అందుకనే ఆ అహరోను యొక్క కుమారులు దేవుని యొక్క సన్నిధికి దేవుడు ఆదేశించినటువంటి అగ్ని కాకుండా వేరే అగ్ని తీసుకొచ్చారు. దేవుడు చెప్పనటువంటి అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. ఏమైపోయారండి? అగ్నికి ఆహుతైపోయారు. యవనస్తుడా, ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్త. ఆయన ఈ లోకంలో అన్ని జనులు ఆరాధించినట్లుగా వారి ఆరాధనలాగా నేను కూడా ఆ ఫ్యాషన్ ఫాలో అవుతానంటే కుదరదు. ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. ఆరాధన చేద్దాం. అలాగనే మనం జాగ్రత్త పడదాం. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డో అన్నటువంటి విషయం ఈ లోకం నిన్ను గుర్తించగలిగిందా? లేదా కనీసం మీ ఇంట్లో వాళ్ళైనా నిన్ను చూసి చెప్పగలుగుతున్నారా? ఇదిగో ఈయన యొక్క పద్ధతి వేరు, ఈయన యొక్క రూటు చాలా సపరేట్‌గా ఉంటది, ఈయన యొక్క ఆలోచన విధానం వేరు అని కనీసం మన ఇంట్లో వాళ్ళు చెప్పగలుగుతున్నారా? బైబిల్ చెప్తా ఉంది, సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వాళ్ళందరూ కూడా అవమానాలు పొందుతారు లేదా శ్రమలు పొందుతారు అని బైబిల్ చెప్తుంది. మరి నీ భక్తి నిమిత్తం మనం ఎదుర్కొనే శ్రమలు ఏంటి? లేదా లోకంతో పాటు మనం కూడా ఈ ప్రవాహంలో కొట్టుకొని పోతా ఉన్నాము. ఏ ప్రవాహం?
పేతురు గారు రాస్తాడు చూడండి. ఏ ప్రవాహం అంటే నాలుగవ అధ్యాయంలోని మొదటి భాగం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం. ఏంటి అపరిమితమైన దుర్వ్యాపారం అంటే? ఏంటి అంటే, నేను చేసేది తప్పుడు పని. ఈ తప్పుడు పనికి పర్యవసానం ఏంటో అని కూడా లెక్క చేయలేనటువంటి లెక్కలేనితనం. నిర్లక్ష్య స్వభావం. దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి. ఇది ఎప్పటికైనా ప్రమాదం అని బైబిల్ చెప్తా ఉంది. ఏమండి? బయట మనకు పశువులు ఎళ్తా ఉంటాయి. ఈ పశువులు ఇప్పుడు దున్నపోతు ఎళ్తా ఉందనుకోండి. దాని మీద వర్షం పడితే అసలు దానికి చల్లమే ఉండదు. వర్షం పడ్డట్టు కూడా దానికి తెలీదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం మొద్దుబారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో చలనం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? సత్యవాక్యానికి విధేయత చూపించడం మానేశావు. లేదా నేను నేను దేవుని కొరకు ఒక విప్లవాత్మకమైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి నిర్ణయాన్ని నువ్వెప్పుడో తీసుకోవడం ఆపేశావు. ఆ గట్టి నిర్ణయం మనం తీసుకోవట్లేదు. వాక్యాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకోవట్లేదు. మూడోది, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవట్లేదు. అందుకనే 19వ వచనంలో రాయబడి ఉంటది. 4వ అధ్యాయం 19వ వచనం ఏం రాయబడి ఉంటది? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకి తమ ఆత్మలను అప్పగించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా అన్వయించుకుంటున్నాం మనం? ఎంతగా మన జీవితంలో ఆయన ధరించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం? కాబట్టి పేతురు గారు చెప్పినట్లుగా శరీరమందు శ్రమపడిన క్రీస్తు యేసు యొక్క ఈ మనస్సును మనం కూడా ధరించుకుందాం. ఆయన చిత్త ప్రకారం శ్రమలు పొందడానికి మనం సిద్ధపడదాం. 19వ వచనం 19వ వచనం మనం దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఏమండి? అలాగా దేవుని చిత్త ప్రకారం బాధపడినప్పుడు లోకం నవ్వుతుంది, పర్లేదు. లోకం హేళన చేస్తుంది, పర్లేదు. లోకం నిన్ను నిందిస్తుంది, పర్లేదు. నీ గురించి అబద్ధ సాక్ష్యం పలికిద్ది, పర్లేదు. బైబిల్ అంటుంది, మీరు నీతి నిమిత్తం శ్రమ పడితే మీరు ధన్యులే. పేతురు గారు అంటాడు చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాలు చూడండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. మంచి కోసం మనం దెబ్బలు తినాల్సి వస్తే అది మంచిదే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాగనే మనం దేవుని కొరకు శ్రమలు పడడానికి మనం ప్రయాసపడదాం. మంచి కోసం మనం దెబ్బలు తినాల్సి వస్తే అది మంచిదే. చూడండి, ఇందాక మనం చదివిన భాగంలో 1 పేతురు 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఇందాక నేను ఆ పాయింట్ కవర్ చేయడం మర్చిపోయాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. అంటే మన విశ్వాసి ఎదుర్కొనే రెండవ శ్రమ ఏంటంటే అన్యాయపు శ్రమలు. నువ్వు అన్యాయం చేసి శ్రమ పొందితే దేవుడు దాన్ని మెచ్చుతాడు. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే అది ఏం లాభం? నువ్వు తప్పు చేసావు, దెబ్బలు తిన్నావు, దానికి దేవుడు దాన్ని మెచ్చడు. దేవుడు కోరుకునేది అది కాదు. అన్యాయంగా శ్రమలు పొందడం విశ్వాసికి తగింది. ఈ విషయంలో యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచాడు. కాబట్టి ఆయన చిత్త ప్రకారం మనం శ్రమలు పొందడానికి, ఆయన చిత్త ప్రకారం బాధపడడానికి మనం ఇష్టపడదాం. ఏంటి ఆయన చిత్త ప్రకారం బాధపడడం ఏంటి అంటే అర్థం ఏంటి? అక్కడే ఆయన రాస్తాడు. 1 పేతురు గారు రాస్తూ 3వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే 17వ వచనం 3:17లో నేను చదువుతా చూడండి. దేవుని చిత్తము అలాగూ ఉన్న యెడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడడం చాలా మంచిది. అది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తంలో శ్రమ పడడం అంటే అదే. కీడు చేసి శ్రమ పడడం కంటే మేలు చేసి శ్రమ పడడం చాలా చాలా మంచిది. అది దేవుని చిత్తం కూడా అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకని మత్తయి సువార్తలో యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా కూడా మీరు ధన్యులు. ఇలాగన వారు పూర్వమందున ప్రవక్తల్ని హింసించారు, ఇబ్బంది పెట్టారు. నన్ను కూడా హింసించారు, ఇబ్బంది పెట్టారు. కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారు, ఇబ్బంది పెడతారు. అప్పటి చేశారు, నాకు చేశారు, మీకు కూడా చేస్తారు. ఎందుకని చేస్తారు? ఎందుకు చేస్తారు వాళ్ళు చెప్పండి? నేను ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు మనల్ని హింస పెట్టడానికి, నిందించడానికి ఇష్టపడతారంటే, మనం చాలా జాగ్రత్తగా మన యొక్క అద్భుతమైన సాక్ష్యం మనం దేవుని కొరకు పకడ్బందీగా మంచిగా ఉన్నప్పుడు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది పక్కనోడి యొక్క జీవితాన్ని, పాప జీవితాన్ని బహిర్గతం చేస్తూ ఉంటది.
నేను లోకానికి వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు, అది ఆ పక్కన వాడి యొక్క పాప జీవితాన్ని బట్టబయలు చేస్తా ఉంటది. అందుకని మనం సిన్సియర్‌గా ఉంటే, మన తోటి సహోద్యోగి నచ్చదు. సహోద్యోగి మనకు శత్రువుగా మారుతాడు. ఇక్కడ గుంటూరులో నాకొక తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తాడు. దేవుని బిడ్డ. ఎంత చక్కగా దేవుని కొరకు సాధారణంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్‌లో చక్కగా ఉండడం, లేదా దేవునికి నిలబడడం అనేది చాలా తక్కువ మందిని చూస్తారు. నాకు తెలిసి ఒక 1,00,000 మందిలో ఒకరుంటారేమో. అలా సీబీఐలో ఇప్పటికి సీబీఐ డిపార్ట్మెంట్‌లో ఉంటాడు. ఒకసారి చిన్న కేస్ కోసం నేను అక్కడికెళ్ళాననమాట. అక్కడికెళ్ళినప్పుడు ఇద్దరు కూర్చొనున్నారు. సో, ఆయన కేసంతా రాసుకున్న తర్వాత అంటున్నాడు, ఇది ఇలా కేసు రాయించడం ఇదంతా ఇది మీ హక్కండి. ఇది ఉచితమే. దీనికి ఏమి ఖర్చుండదు అని ఆయన చెప్పాడు. తర్వాత ఇది ఫైల్ పక్కన వాడి దగ్గరికెళ్ళింది. ఆయన అంటాడు, "నాకొక 5,000 ఇవ్వు" అన్నాడు. చూడండి. ఇప్పుడు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు మళ్ళీ. మీరు ఆలోచన చేయండి. ఈ వ్యక్తి ఏమో నేను తీసుకోను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది తీసుకోవడం తప్పు. అలా లేదు అన్నప్పుడు, ఈ వ్యక్తి ఇవ్వండి అన్నప్పుడు, ఈ వ్యక్తి యొక్క పాప జీవితం ఈ వ్యక్తిని బట్టి ఎలా బహిర్గతం చేయబడింది? ఒకవేళ ఇద్దరు గనక 5,000 ఇవ్వమంటే బహుశా 5,000 ఇవ్వాలేమో అని మనకు కనబడేది. కాబట్టి మన యొక్క అద్భుతమైన సాక్ష్య జీవితం పక్కన వాడి యొక్క పాప జీవితాన్ని బహిర్గతం చేస్తా ఉంటది. అందుకని వాడికి నువ్వంటే నచ్చదు. మీరు మున్సిపాలిటీకెళ్ళండి ఇదే వైఖరి. కోర్ట్‌కెళ్ళండి ఇదే వైఖరి. ఒక్క ట్యాప్ కనెక్షన్ కోసం నేను 3 నెలలు నా భార్య ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే ఎళ్లి మున్సిపాలిటీలో కూర్చోవడం. ఎందుకంటే వాడు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే అడిగాడు. ఫోన్ చేసి అడిగాడు. "డబ్బులు అవుతాయండి" అన్నాడు. నాకు లేట్ అయినా పర్లేదు, డబ్బులు ఇవ్వను అన్నాను. నా ప్రతిసారి ఫైల్ కొట్టడం, రిజెక్ట్ చేయడం. మాకంటే వెనకాల ఉన్న వాళ్ళు అప్లై చేసి 2 వారాలకి వాళ్ళకి ట్యాప్ వచ్చేస్తుంది. మాకేమో 3 నెలలు పట్టింది, 4 నెలలు పట్టింది. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క సాక్ష్య జీవితం ఎదుటివారి యొక్క పాప జీవితాన్ని బహిర్గతం చేస్తా ఉంటది. అందుకనే నమ్మకంగా పనిచేసే వ్యక్తికి, దేవుని కోసం సాక్షిగా నేను నిలబడాలి అనుకునే వ్యక్తికి తన డిపార్ట్మెంట్‌లోనే శత్రువులు తయారవుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం స్టాండ్ తీసుకుంటే, మనం ఎప్పుడైనా ఒక సిస్టానికి అగైనెస్ట్‌గా దేవుని కొరకు మనం స్టాండ్ తీసుకుంటే, ఈ లోకం యొక్క వాల్యూ సిస్టమ్ అంతా కూడా గడగడ వణుకుతది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆహ్, వాళ్ళు ఎవరైతే మన యొక్క తోటి సహోదరులు, తోటి ఫ్రెండ్స్, వాళ్ళకు ఈ ప్రవర్తన నచ్చదు. ఎందుకంటే ఈ విలువలు వాళ్ళకి వింతగా ఉంటాయి. అందుకని మన యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు. నేనిలా అనుకుంటాను ఎప్పుడైనా, నీ గురించి నీ కలీగ్స్ గాని, నీ ఫ్రెండ్స్ గాని ఒక ప్రత్యేకంగా చర్చించుకునే అంశంగా నువ్వు మారాలి. నువ్వు ఎలాంటి అంశంగా ఉండాలంటే, నీ గురించి చెడుగా మాట్లాడుకునే అంశం కాదు. నీ గురించి ఒక ప్రత్యేకంగా మాట్లాడుకుని, ఒక నలుగురు కలిసి నీ గురించి ప్రత్యేకంగా అలాంటి అంశంగా నువ్వు మారాలి. అది దేవునికి ఇష్టం. అదే లోకానికి ఉప్పు అంటే అదే. లోకానికి వెలుగు అంటే అదే. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది 2వ శ్రమ. 3వ శ్రమ మనకు పేతురు గారు రాస్తూ 12వ వచనం నుంచి 19వ వచనం ఉంటది. సువార్త నిమిత్తం శ్రమ పడడం, లేదా క్రైస్తవుడైనందుకు శ్రమ పడటం. సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తాను. సాధ్యమైతే ఈసారి ఈ 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నాం, ఒక కంక్లూజన్ ఇస్తాను. శరీరమందు శ్రమపడడం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. ఏంటి శరీరమందు శ్రమపడడం అంటే? భయంకరమైనటువంటి ఆత్మీయ పోరాటంలో నేను ఎలాంటి శ్రమనైనా పొందుతాను కానీ పాపం జోలికి వెళ్ళను అని నిర్ణయం తీసుకోవడం. ఇది మొట్టమొదటిది. అలాగే ఈ నిత్యం కూడా ఈ వాక్యం అనేటువంటి ఆయుధాన్ని నేను ధరించుకొని పూర్తి సాయుధ సైనికుడిలాగా, అంటే ఒక ఫుల్లీ ఆర్మ్డ్ సోల్జర్ లాగా ఎప్పుడు రెడీగా ఉంటాను. అది మొదటి భాగం. రెండవ భాగం అన్యాయంగా శ్రమలు పొందడం, చేయని తప్పుకు శ్రమలు పొందడం, మేలు చేసి కీడు అనుభవించటం. ఇది బలమైన విశ్వాసిలో కనబడే లక్షణాలు. సో ఈ బలమైన విశ్వాసి లోకాన్ని ప్రభావితం చేస్తాడు కానీ, లోకం చేత కానీ, లోకం యొక్క పరిస్థితుల చేత కానీ ఆయన ప్రభావితం చెందడు. ఈ లోకం విషయంలో, లోకం యొక్క విలువల విషయంలో ఈ విశ్వాసి ఎంతకైనా తెగిస్తాడు. ఎంత ఎదురీత ఎదడానికైనా ఈ విశ్వాసి గట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఆలోచన చేద్దాం. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. సముద్రాల్లో, నదుల్లో చాలా రకాల చేపలు ఉంటాయి.
వాటిల్లో సాల్మన్ చేప అనేది చాలా ప్రత్యేకమైంది. మీరు బహుశా ఇక్కడ మనకు దొరుకుతుందో లేదో తెలియదు. ఆ సాల్మన్ చేప యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది స్వచ్ఛమైనటువంటి నీళ్లున్న నదుల్లో అది ఉంటది. ఆ నదుల నుంచి అది అలా ప్రవాహంలో సముద్రంలోకి, మహాసముద్రాల్లోకి కొట్టుకొని వచ్చేస్తదనమాట. అలా ప్రవాహంలోకి వచ్చేస్తది. సో, ఈ సాల్మన్ చేప తను గుడ్లు పెట్టిద్దనమాట. ఎక్కడ గుడ్లు పెట్టిద్దంటే, ఈ నదుల్లో స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఉన్న దగ్గర గుడ్లు పెట్టిద్ది ఒక దగ్గర. గుడ్లు పెట్టి అలా విహారయాత్ర కోసం అలా వెళ్ళిపోద్ది. సముద్రంలోకి వెళ్ళిపోద్ది. కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత అది అనుకుంటది, తిరిగి నేను గుడ్లు పెట్టిన స్థలానికి వెళ్ళాలి అనుకుంటది. ఈ నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి కదండీ ఒక దగ్గర. సో, ఇప్పుడు ఆ చేప నిర్ణయం తీసుకుంటది. ఏమంటే, నేను ఎక్కడైతే గుడ్లు పెట్టానో అక్కడికి వెళ్ళాలి అని ఆ నిర్ణయం తీసుకుంటది. నిర్ణయం తీసుకుంటదా, అప్పుడు ఏం చేసిద్దంటే, తన శక్తినంతా కూడగట్టుకొని ఎదురడానికి ప్రయత్నం చేసిద్ది సాల్మన్ చేప. సాధారణంగా అక్కడ నదుల్లోంచి సముద్రానికి వచ్చేటువంటి ఆ ప్రవాహం మీరు చూస్తే ఎంత బలమైన ప్రవాహం, ఎంత బలమైన కెరటాలు, ఎంత బలమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో. కానీ ఈ చేప అన్నిటికీ సిద్ధపడి తన యొక్క శరీరాన్ని ఆ యొక్క ఆ యొక్క బలమైన దానికి ధీటుగా అమర్చుకొని తన ప్రయాణం కొనసాగిస్తా ఉంటది. కొనసాగిస్తది. అలా ఈ ఈ ఈ ప్రవాహానికి ఎదురుగ్గా వెళ్ళి 100 సాల్మన్ చేపలు ఈదితే 90 చేపలు దానిలోనే చచ్చిపోతాయి. మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. సాల్మన్ చేప గురించి మీరు ఎన్ని ఆటుపోట్లు. ఏండి, ఒక్క చిన్న జీవి. దానికి తెలుసు, నేను ఈ ప్రవాహానికి తట్టుకోలేనని తెలుసు. కానీ నేను ఈదాలి. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను లోకానికి ఈదాలి. ఏమండి, ఒక్క చిన్న జీవి అంత సిద్ధపాటు కలిగి తన యొక్క శరీరాన్ని అంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని బయలుదేరితే నీ యొక్క పరుగు ఎటువైపు ఆలోచన చేయండి. మనం ఎంత అందుకనే పేతురు గారు రాస్తూ, మీరు ఈ మనసును ఆయుధంగా ధరించుకోండి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్‌గా సిద్ధపడి ఉండాలి. నిన్ను నువ్వు నీ యొక్క శరీరాన్ని, లేదా ఎలాగైతే ఈ యొక్క ఆటుపోట్ల కోసం నువ్వు సిద్ధం చేసుకొని ఈ లోకానికి ఎదురడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం ఈ లోకానికి ఈదడానికి? ఆయన యొక్క మనస్సును మనం ఎలాగా ధరించుకొని ఉన్నాం? దేవుని కోసం ఈ లోకంలో ఒక విప్లవాత్మకమైన జీవితాన్ని జీవించడానికి మరి దేవుని దగ్గర మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఎంత కష్టమైనా పర్లేదు, నేను లోకానికి ఈదుతాను. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.